మేడం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? 100% బాబు గారు న్యాయం చేస్తాడు. న్యాయం చేస్తారు కాబట్టి అతనికి 164 సీట్లు గెలిపించారు. అంతకుముందు జగన్ గారు 151 సీటు గెలిచాడు. నేను అక్కకి, చెల్లెమ్మలకి, తమ్ముళ్ళకి, అన్నలకి అంతా న్యాయం చేస్తానన్నాడు. ఎక్కడ చేశాడు? ఇసుక తీసేశాడు, గంజాయి ఉంది, మందు ఉంది, అన్నీ సప్లై చేసుకుంటున్నాడు, ప్యాలెస్లు కట్టించుకుంటున్నాడు. ఊరికి ఒక ప్యాలెస్ కట్టించాడు. ఎవడమ్మ మొగుడు సొమ్మండి అయ్యి? ప్రజల సొమ్ము అది, మన సొమ్ము కాదు కదా, నీ సొమ్ము కాదు కదా, నీ జేబులో నుంచి రూపాయి ఇవ్వట్లేదు కదా. పింఛన్లు కూడా 2 నెలల నుంచి ఇస్తున్నావు ఆపుతున్నావు. కొంతమందికి 2 నెలలు వేస్తున్నావు, 3 నెలలు వేస్తున్నావు. నేను కరెక్ట్గా 1వ తారీఖు కల్లా పింఛన్ పడిపోవాలన్నా ఎక్కడ పడుతుందండి? ఒకళ్ళు మా పార్టీ వాళ్ళని ఎన్ని పింఛన్లు తీసేశారు. ఇవాళ మా పార్టీ వచ్చింది, రేపు మీది మేము ఇంటి పన్ను అని చెప్తున్నావు, కరెంటు బిల్లు అని చెప్తున్నావు. మరి 3 అంతస్తులు 6 అంతస్తులు 6 బిల్డింగులు ఉన్న వాళ్ళకి పింఛన్లు ఇస్తున్నావు. మాకు ఒక్క బిల్డింగ్ ఉండి మేము అప్పు తెచ్చుకొని బ్యాంకులో తెచ్చుకొని మేము ఇల్లు కట్టుకుంటే మీరు ఇల్లు కట్టుకున్నారు, మీకు బిల్డింగ్ ఉంది అని చెప్పి భర్త చనిపోయినందుకు నాకు 2010లో చనిపోయాడు మా ఆయన గారు. నాకు రామరెడ్డి ఎక్కిన వెంబడనే పింఛన్ తీసేశారు. 3 సంవత్సరాలు పింఛన్ తీసి ఏం హక్కుందని నువ్వు తీసావు అడగడానికి రూల్ లేదు. అంత వైఎస్సీపీ ప్రభుత్వమే నడిచింది ఈ 3 సంవత్సరాలు రాణిగారి తోటలో. ఇక నుంచి అవన్నీ చల్లవండి. మా బాబు గారు వచ్చారు, పైన కింద గద్దె రామ్మోహన్ గారు గెలిచారు. ఇక నుంచి మేము ఏంటో చూపిస్తామండి. మేము ఇలా కూడా మమ్మల్ని మాట్లాడనివ్వాల. ఇలా మాట్లాడినా మమ్మల్ని జైలు అంటున్నారు, స్టేషన్కి రండి అని చెప్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, కేసులు పెడుతున్నారు. మా అందరి మీద కేసులు ఉన్నాయండి, మొత్తం మీద పింఛన్ అడిగినందుకు. మరి ఇది ఏమన్నా న్యాయమేనా? మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశారంట కదా ప్రజలకి. ఏం చేశాడు నాన్న? ఎక్కడ చేశాడు చెప్పు? కొడాల నానితో తిట్టించావు, రోజాతో తిట్టించావు, అమ్మటి రాంబాబుతో తిట్టించావు, పేరు నానితో తిట్టించావు. ఏం చేసావు నువ్వు? పలానా రోడ్డు వేయించానని చూపించు, పలానా రోడ్డు వేసానని చూపించు. రోడ్డు వేసానమ్మా నేను, ఇగో ఇక్కడ సచివాలయం కట్టామమ్మా అని చెప్పండి. ఎక్కడుంది? మరి జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టారు కదా, అది ఎవరి డబ్బు? అదే నాన్న, నేను ఫస్ట్లో అనింది కూడా అదే. ఊరికి ఒక ప్యాలెస్ కట్టావు, ఎవడమ్మ మొగుడు సొమ్ము, ప్రజల సొమ్ము అది. నువ్వు ప్రజలకి ఇవ్వకుండా, నువ్వు గుట్టి చప్పుడుగా మీడియాను కూడా రానివ్వకోకుండా నువ్వు బిల్డింగ్లు కట్టించావు. ఇప్పుడు మా బాబు గారు రంగన అవన్నీ బయటకు వస్తున్నాయి. నువ్వు వెళ్ళి ఎక్కడ కూర్చుంటావు? ఊసలు లెక్క పెడతావు. 16 నెలలు ఉన్నావుగా, ఇదే 32 నెలలు ఉంటావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 100 మందిగా సెక్యూరిటీ గార్డులు అవసరం అంటారా? ఇప్పుడు అవసరమే. వాడు చచ్చిపోతాడని ఆడికే తెలుసు, అందుకే వాడు పెట్టుకుంటాడు 200 మందినైనా. మరి ఎవడ సొమ్ము? ప్రజల సొమ్మే. వాడు అన్ని క్రేన్లతో పంపించేశాడు కదా డబ్బు. మరి ఆ డబ్బును చూసుకొని వాడు ఎరవేగుతున్నాడు. ఎన్ని రోజులు దక్కుంటావు నువ్వు? అందరూ మీ వాళ్ళందరూ ఎన్ని రోజులు దక్కుంటారు? ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మొత్తం బయటికి రారా? బాబు గారిని 52 రోజులు నువ్వు జైల్లో ఉంచావు. అంత పెద్ద వయసు ఆయన్ని. ఒక వయసు కన్నా మనం విలువించుకోవాలిగా. అది లేకోకుండా అలా చేసావు. నీకులాగా చెల్లిని తల్లిని తరిమేయలేదు బాబు గారు. వాళ్ళ భార్యని కోడల్ని అందరిని బాగా చూసుకున్నారు. నువ్వేం చేసావు? మొత్తాన్ని తరివేసావు. నేనే రాజును, నేనే మంత్రి అనుకున్నావు. మొత్తాన్ని ఎక్కడ ఊరు నువ్వు ఉంటే వైజాగ్లో కానీ, విజయవాడలో కానీ, గుంటూరులో కానీ, బెంగళూరులో కానీ ఎక్కడైనా సరే నువ్వు ప్యాలెస్ కట్టుకున్నావు. ఎవడ బాబు గారు సొమ్ము అది, ప్రజల సొమ్ము. ప్రజలకు అప్పచెప్తే నీకు ఒక ఇలువ అనేది ఉండేది. ప్రజలకి రూపాయి పెట్టలే నువ్వు. పెట్టుకోకుండా కూడా నేను నా చెల్లెమ్మకి పెడుతున్నాను, నా అక్కలకు పెడుతున్నాను. ఎవరికి పెట్టావు? తీసురా ముందుకి, మా ముందుకి. ఇప్పటికీ మేము చెప్తున్నాం, శవాలు ఇస్తున్నాం, మహిళా కార్యకర్తలమే. ఇప్పటికైనా మేము ధైర్యంగా ఎదుర్కొంటాం నిన్ను. నువ్వేంటి అనుకుంటున్నావు? మళ్ళీ వస్తానని మొక్కుకుంటున్నావేమో. నీ 2040 దాకా మా బాబు గారే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే మోసం చేశారని అంటున్నారు కదా. ప్రజలు ఎందుకు మోసం చేస్తారు? నువ్వు ప్రజలను మోసం చేసావు. నువ్వు ప్రజలను మోసం చేసావు కాబట్టి తిప్పి ఎలా కొట్టాలో కామ్గా వాళ్ళు చేసి పెట్టారు పని. అమెరికా నుంచి వచ్చారు, ఆస్ట్రేలియా నుంచి వచ్చారు, కెనడా నుంచి వచ్చారు, నాకేశారు. రేపే నేను బ్రహ్మణ స్వీకారం అన్నావు. ఏది నీ బతుకు? వెళ్ళిపోయి బెంగళూరులో దాక్కున్నావు. వారం నువ్వు హైదరాబాద్ వెళ్ళి కోర్టులో నుంచి గతి పట్టింది నీకు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఓటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి 170 సీట్లు మాయా అన్నాడు కదా. ఎక్కడున్నాయి నీకు? ఒక 20 సీట్లు తెచ్చుకున్నావా? బాబు గారు అన్న 23 తెచ్చుకున్నాడు. ఇప్పుడు అది కూడా గతి లేదు నీకు. ఆఖరికి 11 సీట్లు వచ్చినాయి నీకు. ప్రతిపక్షం కూడా నీకు లేదు. అసెంబ్లీలో కూర్చునే ధైర్యం కూడా నీకు లేదు. అది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇస్తారు. రేపు మేము పింఛన్లు ఇస్తున్నాం, దగ్గరుండి మీరే వస్తారు చూడండి. 65 లక్షల మందికి ఇస్తున్నారు కదా. ఓకే, ఇస్తాం. ఆయన బాధపడి
ఆయన పెద్ద వయసుకి గౌరవం ఇచ్చి ఆయన ముందే వేస్తున్నాడు జనాలకి. 27వ తారీఖు నుంచి అమలు చేస్తున్నాడు. నేను పింఛన్లు వేసాను, తీసుకోండి అమ్మ, అక్క చెల్లెలు అవ్వలో తాతలని అతను చెప్తున్నాడు. మా ఎమ్మెల్యే గారు కూడా మీరు వెళ్ళండి అమ్మ, ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇవ్వండి కార్యకర్తలు మీరు వెళ్ళి అని చెప్తున్నారు. కొడాలి నాని అంటున్నారు ఇచ్చిన పథకాలు కానీ చెప్పిన మాటగా నెరవేర్చుకోలేరు చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఏమండి, ఆయన గెలిచి 15 రోజులు అవ్వాలి. నువ్వు గెలిచి 5 సంవత్సరాలు అవుతుంది. ఎవరికి నువ్వు కరెక్ట్గా న్యాయం చేసావండి చెప్పండి కొద్దిగా. ఎవరికి చేసావా? చంద్రబాబు గారు 15 రోజుల్లోనే పింఛన్ రెడీ చేశాడు. అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తామంటున్నాడు. ఇంకంతకన్నా ఇంకేం కావాలండి? రేపు చూద్దరు కదా, రేపు సోమవారం మీరే వస్తారు కదా, మీరే మీడియా తీసుకుంటారు కదా, అప్పుడు మీరే అన్నీ చూద్దరు. అలాగే ఆయన అలా ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఆయన ఓడిపోయిన తర్వాత మాట్లాడుతా ఈ ఫలితాలు చూసి అసలు హిమాలయాలకు వెళ్ళిపోదామని అనుకున్నాడంట. ఏం చేస్తాడు? దొంగ దాక్కోక డేరుగా నుంచుంటారు. రామానండి ఇప్పుడు బాబు గారు ఎదురుగా నుంచోమానండి. హిమాలయాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందంటారు ఆయనకి. మరి అంత దిగజారిపోయాడండి. నువ్వు కరెక్ట్గా పని చేస్తే బాబు గారు లాగా చేస్తే మళ్ళీ నువ్వే వచ్చావుడి. నువ్వు అవతవకలుగా చేయబట్టే నిన్ను మాటలతో కాకుండా కామ్గా చేసి పెట్టేశారు, తుడిచిపెట్టేసేసారు ముందు. నువ్వు ఎక్కడ ఉండద్దురా బాబు, వెళ్ళిపో నీ దారి నువ్వు చూసుకోరని. ఎక్కడికి వెళ్ళినా మా బాబు గారు తీసుకొస్తారు, ఓసలు లెక్క పెట్టిస్తాడు.